తనకు ప్రాణహాని ఉందని అదనపు భద్రత కావాలని గగ్గోలు పెడుతోన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల్లోని డొల్లతనం కేంద్ర హోంశాఖ తేటతెల్లం చేసింది. పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎటువంటి ప్రాణహాని లేదని కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టుకు తెలిపింది. జగన్ భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కీలక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో జగన్కి ఎలాంటి ప్రాణహాని కానీ ముప్పు కానీ లేదని పేర్కొంది. ఈ మేరకు ఆ నివేదికను డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఏపీ హైకోర్టుకు నివేదించారు. తనకు Z+ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. NSG లేదా CRPF సిబ్బందితో భద్రత కల్పించాలని ఆ పిటిషన్లో జగన్ కోరారు. జగన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికీ 58 మందితో జగన్కు Z+ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించలేదని పిటిషనర్ చెప్పిన వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ కేసు విచారణ జూలై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.